అందరికీ హ్యాపీ బోనాలు. ఈరోజు మా ఊర్లో బోనాలు సెలబ్రేషన్స్. అందరి కోసం ఫస్ట్ నేను పూరీ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ కింద. సో ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. మా హస్బెండ్ అండ్ మా బావగారు బంతిపూలు కడుతున్నారు గేట్కి. అండ్ ఈరోజు అమావాస్య కాబట్టి దిష్టి తీస్తున్నారు ఇంటికి. మా అత్తమ్మ బోనాలు రెడీ చేస్తుంది. సో ఎవరి పనుల్లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు ఈరోజు. సో నేనైతే వంట చేస్తున్నాను అందరి కోసం, ఎందుకంటే అందరికీ చాలా ఆకలిగా ఉంది. అప్పటికి టైం ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ టైం దాటిపోతుంది. సో ఫస్ట్ కింద బోనాలు రెడీ చేసి మేము బెల్లం అన్నం వండేసి వంట స్టార్ట్ చేసాము. మేము మా అక్క కలిసి బగారన్నం చేస్తున్నాము. చికెన్ మటన్ అప్పటికి పూర్తయిపోయాయి. సో చికెన్ అండ్ మటన్ అయితే వాళ్ళు తయారు చేశారు. అండ్ ఇప్పుడు బోనాలకి స్టార్ట్ అయిపోయాం మేమైతే. ఇక్కడ ఫస్ట్ మా అంకాళి టెంపుల్కి వెళ్ళాము. ఇది మా అంకాళి టెంపుల్ అనోజిగూడలో. సో ప్రదక్షిణాలు చేస్తున్నాం మేమైతే. చాలా ఎక్కువ రష్ ఏం లేదు. సో ఈవినింగ్ టైంలో మాత్రం చాలా రష్ ఉంటుంది. సో అందుకే మేము మార్నింగే వెళ్ళిపోయాము. సో ఇప్పుడు రష్ ఎక్కువ లేదు, నార్మల్గా ఉంది. సో మాది పూజ అవుతుంది. పూజ స్టార్ట్ అయింది. ఇంకా కొబ్బరికాయలు కొడుతున్నాము, తీర్థం పంచాము. మహంకాళి బోనాలు అయిపోయాక ఇప్పుడు పోచమ్మ బోనాలు చేసుకొని బయలుదేరాము. సో ఇప్పుడు 2 బోనాలు అన్నమాట. ఒకటి మా అత్తయ్య, ఒకటి నేను, ఇద్దరం ఎత్తుకున్నాము. ఇప్పుడు మేమైతే పోచమ్మ టెంపుల్కి బయలుదేరాము. ఇది పోచమ్మ టెంపుల్. ఇది న్యూ టెంపుల్ అన్నమాట. ఇది స్టోన్తో చేశారు. మేము ఇక్కడైతే ఒడిబియ్యం పోస్తున్నాము టెంపుల్లో. ఇక్కడ కొంచెం రష్ ఎక్కువగా ఉంది టెంపుల్లో అయితే, ఎందుకంటే మేము పోచమ్మ టెంపుల్కి ఈవినింగ్ బయలుదేరాము. సో ఈవినింగ్ టైంలో ఆబ్వియస్లీ రష్ ఎక్కువగానే ఉంది. సో మేము, మా బావగారు వాళ్ళు, మా అత్తయ్య అందరం ఒడిబియ్యం పోసాము అమ్మవారికి. తర్వాత మా కోడలు ఎత్తుకుంది బోనాల్ని. తను ఫస్ట్ టైం ఎత్తుకుంది. బోనాలు సమర్పించి వచ్చిన తర్వాత మేమందరం డిన్నర్ చేస్తున్నాము. సో డిన్నర్ తర్వాత మా డాన్సెస్ అయితే స్టార్ట్ అయ్యాయి. చూసి ఎంజాయ్ చేయండి.